విజయనగరంలో ఘనంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. 365 ఏళ్ల నాటి పురాతన ఆలయమైన సూర్యనారాయణ స్వామి ఆలయంలో వేకువజాము నుంచి అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ప్రదాతగా చెప్పుకున్నటువంటి సూర్య జయంతి సందర్భంగా విజయనగరం పట్టణంలో పలు ఆలయాలు కిటకిటలాడుతున్న పరిస్థితి. ముఖ్యంగా విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి గుంచి సెంటర్లో ఉన్నటువంటి 3 శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి సూర్య భగవాన్ ఆలయం అయితే ఉంది. అయితే వేకువజాము నుంచి కూడా ఈ సూర్య భగవాన్ దర్శించేందుకు అయితే భక్తులు పోటెత్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఉదయం వేకువజాము నుంచే క్షీరాభిషేకాలు కైంకర్యాలు అయితే పూర్తి స్థాయిలో ఎక్కడైతే జరుగుతున్నాయి. ప్రస్తుతం భక్తులు ఈ చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ఆలయాన్ని దర్శించుకునేందుకు ఇక్కడ భక్తులు బారులు తీరారు. అయితే ఈ సూర్య భగవాన్ ఆలయం తాలూకా ఇక్కడ 3 శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయ చరిత్ర ఏంటనే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఆలయ అర్చకులు అయితే ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ 3 శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ సూర్య భగవాన్ ఆలయ చరిత్ర ఏంటి, అసలు ఏ విధంగా పూజలు నిర్వహిస్తుంటారు, భక్తులు ఏ విధంగా వస్తున్నారు, ఎటువంటి పూజలు నిర్వహిస్తున్నారు? ఈరోజు ఏకోజావు నుంచే స్వామివారికి సుప్రభాత్ సేవ, స్వామివారి కైంకర్య సేవ, క్షీరాభిషేకంతో పాటు అలంకార సేవలో స్వామి ధరించారు. స్వామి నిజరూప దర్శనం, నిజరూపంలోనే స్వామి దర్శన భాగ్యం ఇస్తున్నారు స్వామి. ఈ ఆలయం 365 సంవత్సరాల చరిత్ర అయిన ఆలయం ఇది. ఈ ఆలయానికి చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయానికి ఎవ్వరూ కూడా పాపం ఈ ముసలి ఆయన అర్చక స్వామి ఆయనతో పాటు మేమందరం కూడా ఇక్కడ కమిటీగా ఏర్పడి ఈ యొక్క సూర్య భగవానుడు జయంతి చేయాలని మేమందరం కూడా మాట్లాడుకోండి, హిందూ సాంప్రదాయాల్ని భావితరాలకు అందించాలని, హిందువులందరం కూడా ఒకటయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయానికి ఎంతో కృషి చేయాలని, ఈ ఆలయాన్ని 2వ అరసబిల్లిగా మనం అందరం తీర్చిదిద్దాలని ఆకర్షణ. భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించండి. అనారోగ్య సమస్యలు కానీ, అంటువ్యాధ సమస్యలు కానీ, సూర్యుని నమస్కారం చేసుకోవడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అందుకు స్వామిని సేవించండి. ఈ ఆలయానికి ఎటువంటి డోనర్స్ కూడా లేరు, ఎటువంటి ఆదాయం కూడా లేదు. ఈ ఆలయాన్ని నడిపించే వాళ్ళందరూ కూడా ఇగోండి మాకు తాతగారు, ఆయన వీళ్ళ అక్కగారు కూడా నడిపిస్తారు. పాపం వీళ్ళు చాలా ఏళ్ళ నుంచి చేస్తూ ఈ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ ఆలయాన్ని చేస్తున్నారు. అంటే ఇక్కడ కమిటీ అంతా ఇక్కడ చేస్తున్నారు కదా, అసలు గుంచికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే ఉంది. అసలు ఈ గుంచిలో ఇటువంటి ఆలయం ఎవరు నిర్మించారు, అసలు ఈ ఆలయంకు ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి? ఈ ఆలయం రాజుల కాలం ఆలయం, రాజులు ప్రతిష్ఠించిన ఆలయం. ఇది పురాతనమైన ఆలయాన్ని ఎవరికి కూడా తెలియలేని కారణంలో ఈ ఆలయం ఇలాగా కూడా ఉండిపోవడం జరిగింది. ఎవరికి తెలియదు ఈ ఆలయం ఇక్కడ ఉందని. స్వామివారికి సూర్య భగవాను టెంపులు, శివాలయం, అన్నపూర్ణాదేవి టెంపులు, జగన్నాథ స్వామి టెంపులు, గణపతి ఆలయం టెంపులు, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం, సూర్య భగవాన్ స్వామి ఆలయం. ఈ సూర్య భగవాన్ స్వామి ఆలయంకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే స్వామివారికి పాపం ఎప్పుడూ కూడా కొన్ని వేల మంది ఈరోజు దర్శనం చేసుకుంటారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ప్రసాదాలు అదేవిధంగా మేము అన్నీ కూడా చేయడం జరిగింది. ఈ ఆలయం మరుగున పడుతున్న నేపథ్యంలో మీ కమిటీ ఏ విధంగా ఇక్కడ ప్రసాద వితరణ కానీ ఇంకేమైనా చేసి ఆలయ అభివృద్ధికి ఏ విధంగా సహకరిస్తున్నారు? ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేసి ఈ గుడిని ఇంకా ముందుగా కార్యక్రమాలు ఎక్కువగా చేసి ఈ గుడిని డెవలప్ చేయడానికి మేము ముందుకు వస్తామని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తానికి ఇక్కడ పురాతనమైనటువంటి ఆలయం తాలూకా విశిష్టత చాలా వరకు ఉన్నది. అయితే ఇది మరుగున పడుతున్న
నేపథ్యంలో ఇక్కడ ఒక కమిటీగా ఏర్పడి గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో పూర్తి స్థాయిలో శిథిలావస్థ చేరుకోవడంతో అయితే ఈ ఆలయంకి చాలా వరకు చరిత్ర ఉన్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా అలాగే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు అయితే తరలి రావడంతో ఇక్కడ నిర్వాహకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం ఈ ఆలయంలో ఉన్న చరిత్ర ఉన్న నేపథ్యంలో అరసవిల్లు తర్వాత రెండో అరసవిల్లుగా ఇది ప్రసిద్ధి చెంది అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ కావచ్చు, ఇక్కడ భక్తులు కావచ్చు కోరుతున్నారు. మొత్తం మీద ఉదయం ఎక్కువజాము నుంచి క్షీరాభిషేకాలు కావచ్చు, నిజరూప దర్శనం, స్వామివారి నిజరూప దర్శనంతో ఈ ప్రాంతం అంతా నామస్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామేశ్వర్తో శ్రీధర్, HMTV, విజయనగరం.